దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు అనుదినము అనుక్షణము ఆయన రెక్కల చాపి మరి మనల్ని కాచి కాపాడుతూ మనల్ని ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ లోకంలో మరి మనం ఎప్పుడు కూడా మరి దీవెనకరంగా ఉండాలంటే దేవుడి మాట మనం వినాలి. అందుకనే మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నా మాట నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు మరి దాని ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు ఆ మార్గం ఎరిగి నువ్వు బ్రతికినప్పుడు నీ లోగులు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ పాడి పంటలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు, నువ్వు తినే ఆహారపు గిన్నె ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే మరి నీకు ఇచ్చే మరి పశువాదులు మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పాడు. అదే తండ్రి మరి వాక్యాన్ని రాయించుకుంటూ మరి కిందకు వచ్చేటప్పటికి 15వ అధ్యాయంలో చెప్పాడు, అయ్యా మరి నువ్వు నా ఆజ్ఞలు వినకుండా నా మాటను వినకుండా మరి నేను కోరుకున్న విధంగా నువ్వు జీవించకుండా లోకంలో నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ఆహార పానీయాలు పాడైపోతాయి, నీ పాడి పంట పాడైపోతుంది, నువ్వు వెళుతుండగా వచ్చుతుండగా శపించబడేవాడిగా ఉంటావని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుడు మందిరానికి వస్తున్నామంటే సరిపోదు, కానీ నేర్చుకునేవారిగా ఉండాలి. అందుకని మనం చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు మరి సైన్సిస్టులు ఇలా పెద్ద పెద్ద వారిని ఎవరినైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, వారి 70 సంవత్సరాలు వచ్చినా 80 సంవత్సరాలు వచ్చినా మరి ఎలాగండి మీరు ఎంత గొప్పవారుగా ఉన్నారు, ఎలా ఉన్నారంటే నిత్యము మేము నేర్చుకునే ఒక విద్యార్థిలాగా ఉన్నాం. మనం ఏం చేస్తామంటే కొద్దిగా నేర్చుకుని ఇంత మట్టుకి చాలు. కానీ దేవుడు చెప్తున్నాడు మనం నిత్యం నేర్చుకునేవారిగా ఉండాలి. నిత్యము మరి దేవుడు మాటలు విని మనలో ఉన్న పాపాన్ని కడుక్కునేవారిగా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, అది చాకలవాణి సబ్బు లాంటిది, నీలో ఉన్న మలినానంతటినీ కడిగేస్తుంది. ఏంటంటే నీ వాక్యం. మరి అది ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు మందిరంలో మరి ఆరాధనలో మనం పాలు పంచుకున్నప్పుడు మరి దైవజనులోంచి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం శ్రద్ధగా విని వాటిని జాగ్రత్త పెట్టుకున్నప్పుడు చాలామంది ఆశీర్వాదం అనగానే చెవులు కోసేసుకుంటారని. కానీ కీర్తన గ్రంథంలో దేవుడు చెప్పాడు, మరి ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు నీటి వారు నాటబడ్డ చెట్టులా ఉంటాడో, ఆడు ఆకు వాడక ఫలమిచ్చేవాడిగా ఉంటాడో. మరి 12 కాలాలలో అంటే కొంతకాలం ఎదిగి కొంతకాలం పడిపోయి, వ్యాపారాలు కొంతకాలం బాగుండి తర్వాత పడిపోయి, కొంతకాలం ఆరోగ్యం ఉండి కొంతకాలం ఆరోగ్యం లేకుండా, కొంతకాలం భార్య మధ్యలో సమాధానం ఉండి మరి కొంతకాలం సమాధానం లేకుండా, మరి కుటుంబం కొంతకాలం ఇలాగా కొంతకాలం అలాగా ఉంటుందని దేవుడు చెప్పట్లేదండి. దేవుడు చెప్తున్నాడు 12 కాలాల్లో కూడా ఆకు వాడక ఫలమిచ్చేవాడిగా ఉంటాడో. ఎవరంటే మరి ఆ మాటలు ఎవడైతే శ్రద్ధగా వింటాడో, ఆ మాటలను ఎవడైతే దివారాత్రులు మరి ధ్యానించుకునేవాడిగా ఉంటాడో, మరి ఆ మాటలను ఎవడైతే దివారాత్రులు మరి ధ్యానించుకుని దాని ప్రకారంగా బ్రతుకుతానికి ఇష్టపడతాడో వాడి కోసం దేవుడు ఆ మాటలు చెప్తున్నాడు. మరి గుడికొచ్చిన వాళ్ళు అందరూ అలా ఉంటారా? బాప్తిజం తీసుకున్న వాళ్ళు అందరూ అలా ఉంటారా అన్నప్పుడు మనం ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తామని దేవుడు బైబిల్లో అది కూడా చెప్పాడండి. ప్రభువా ప్రభువా అన్నాడు ప్రతి ఒక్కడు నావాడు కాదు, నా చిత్తము నెరిగి నా ఇష్టం నెరిగి నా ఉద్దేశం నెరిగి దాని ప్రకారంగా బ్రతికేవాడే నావాడు. మీరు అనొచ్చు, అయ్యా మేము దేవుడిని నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది, బాప్తిజం 96లో తీసుకున్నాను, మా అమ్మమ్మే దేవుడిని నమ్ముకుందండి,
మా తాతమ్మప్పటి నుంచి దేవుడే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి విగ్రహారాధన సంబంధించింది ఏది నేను ముట్టుకోలేదండి అని నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు ఒక అరగంట స్పీచ్ ఇస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ఉపకారము లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దానిని మరి ధ్యానించేవాడు దివారాత్రులు ధ్యానించి దాని ప్రకారంగా బ్రతకటానికి ఇష్టపడే వాడికి దేవుడు చెప్తున్నాడు ఎప్పుడు కూడా ఫలమిచ్చేవాడిగా ఉంటాడంట. కాబట్టి కింద వారం మనం చూసాం, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగ్గ సహాయకుడు. అలాగే మరి ఈ వారంలో దేవుడు చెప్తున్నాడు, వేటగాని ఊరిలో నిన్ను పడకుండా కాపాడేవాడిగా నేను, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా నేను కాచేవాడిగా నేను ఉంటా. మరి వేటగాని ఊళ్ళో పడకుండా, మరి వేటగాడికి మనం దొరకకుండా దేవుడు చెప్తున్నాడు నేను కాచి కాపాడేవాడిగా ఉంటాను. అయితే ఈ వేటగాడి ఎవడో మనం అనుకోవచ్చు, దేవుడిని నమ్ముకుంటే సరిపోద్దా? అందుకని అక్కడ 1 పేతురు పత్రికలో ఉంటే చూడండి ఒకసారి, 5వ అధ్యాయము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, వేటగాని ఊరిలో పడకుండా నేను నిన్ను కాపాడేవాడిగా ఉంటాను. అంటే వేటగాడు ఏం చేస్తూ ఉంటాడండి? ఎప్పుడు కూడా పక్షులకి ఏం వేస్తాడండి? వల వేస్తూ ఉంటాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పక్షి మనం అవుతే వాటిని వేటాడేవాడు ఎవడండి? సాతానుగాడు. ఎవరండి? దేవుడు చెప్తున్నాడు, సాతాను ఉచ్చులో నువ్వు పడకుండా ఉన్నట్లు మెలకువగా ఉండి దానితో నువ్వు పోరాడేవాడిగా ఉండాలి. ఇలా మనం దేవుడిని నమ్ముకుంటే సరిపోతుందా అంటే, మనం ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నామో దేవుడు చెప్తున్నాడు అంధకార శక్తులతో మనకి ఏంటంటే మరి యుద్ధం జరుగుతూ ఉందంటండి. వాడు ఏ రకంగా అయినా సరే మనల్ని పాడు చేసి పాతాళాన్ని తీసుకెళ్ళిపోవాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రయత్నాల్లో మనం ఏం చేయాలంటే, వాక్యం అనే ఖడ్గముతో ఎవరిని ఎదిరించాలండి? ఇంట్లో మొగుల్ని. ఎవరిని ఎదిరించాలి? ఇంటికి వెళ్ళగానే 2 వాక్యాలు టపటపా ఆయన చెప్పేసి, అందుకనే భగవంతుడు బైబిల్లో ఈ మాట కూడా చెప్పాడు, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీ. మన ఎదటివాడికి చెప్పేటప్పుడు స్పీచ్లు చాలా బాగా చెప్పేస్తామండి. అందుకని మన పెద్దవాళ్ళు అంటారు, మోసేవాడు తెలుస్తుంది బరువు. ఎవడు తెలుస్తుంది అంటండి? పక్కన కూర్చుని కౌలు చెప్పేవాడికి ఏం తెలియదు అంటే, మోసేవాడు బరువు తెలుస్తుందంట. అలాగే మనం అవకాశం ఇస్తే చాలా రకాలైన స్పీచ్లు ఇచ్చేస్తామండి, చాలా రకాలుగా మాట్లాడేస్తూ ఉంటాం, చాలా చెప్పేస్తూ ఉంటాం. నువ్వు ఇలా చేయకు, అలా చేయకు, ఇలా చేయకు, ఇలా చేయకు, అలా చేయకు. అందుకని దేవుడు చెప్పాడు, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని, అంటే పెద్ద దూలం నీ కంట్లో ఉంది, దాన్ని తీసే తర్వాత నలుగు కూడా చూద్దాం. కాబట్టి ఈ వాక్యం అనే ఖడ్గముతో ఎవరిని ఎదిరించాలి, ఎవరి మీదకి మనం మరి వెళ్ళాలి, దేన్ని మనం జయించాలి, దేన్ని మనము మరి నెగ్గేవారుగా మనం ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, వాక్యం అనే ఖడ్గముతో సాతాను మీద మనము జయాన్ని పొందేవారిగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని మనము వాడు అనేకమైన ప్రయోగాలు మనమే చేసి ఏ రకంగా అయినా సరే, ఏ విధంగా అయినా సరే మనల్ని పడగొట్టాలని, ఏ రకంగా అయినా సరే ఒకరిని నాశనం చేసి పాతాలను తీసుకెళ్లాలని వాడు రకరకాల ఉచ్చులు పండుతూ ఉంటాడండి. బైబిల్లో మనం చూస్తే కొంతమంది ఉదాహరణలు మీకు నేను చెప్తాను. బిలాము అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఇతన్ని దేవుడు దేనికి ఏర్పాటు చేసుకున్నాడు, మరి దేనికై ఇతన్ని మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, దేనికై ఇతన్ని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడో, ఇజ్రాయేల్ మీద ఒక న్యాయాధిపతిగా దేవుడు దేనికై ఏర్పాటు చేసుకున్నాడంటే, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనం చెప్తే దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలీలను ఆశీర్వదించుట నాకు ఇష్టము. ఎవరికి ఇష్టమని? దేవునికి ఇష్టము.
మరి ప్రవక్తను దేవుడు పెట్టుకుని ప్రవక్త ద్వారా అనేకమైన విషయాలు ఇజ్రాయేలుకి బోధిస్తూ, అనేకమైన విషయాలు ఇజ్రాయేలుకి చెప్పిస్తూ, అనేకమైన విషయాలు మరి ఇజ్రాయేలుకి మరి చెప్పిస్తూ దేవుడు ఇజ్రాయేలుని ఆశీర్వదిస్తూ ఉండగా, మరి ఈ ప్రవక్తకి ఒక ఏమొచ్చిందండి? సాతాను గ్యాలం వేసిందండి. ఏం వేసింది? సాతాను కూడా ఒక గ్యాలం వేసాడు. మనకు కూడా వేస్తూ ఉంటాడు, మనం గమనించుకుంటూ ఉండాలి. సాతాను గడు మనకు కూడా గేలాలు వేస్తూ ఉంటాడు, మనం గమనించుకుంటూ ఉండాలి. బాలాకు అనే ఒక రాజు ఉన్నాడండి. చూడండి ఒకసారి, ఎక్కడ సంఖ్యాకాండం 24 అధ్యాయం 10-11 వచనాలు చదవండి. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించి తిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా నియమించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి గణపరచదనని చెప్పి తిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాతానుగాడి బాలాకు అనే సాతాను దూరి ఇజ్రాయేలుని నాశనం చేయాలి, ఇజ్రాయేలుని పాడు చేయాలి, ఇజ్రాయేలుని మరి శాపగ్రస్తులుగా చేయాలని ఈ బాలాకుని కేకేసి రకరకాలుగా ప్రభువులు పెడుతున్నాడండి. పైగా అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి గొప్పవాడిని చేసి, నిన్ను ధనవంతుని చేసి, మరి నీకు ఒక ఇల్లు ఇచ్చి, మరి నిన్ను ఆశీర్వదించి, ఈ ప్రజలందరి మీద ప్రవక్తను చేసి, మా రాజ్యంలో నిన్ను గొప్పవాడిని చేద్దామని నిర్ణయించుకుంటే ఎవరడ్డు వస్తున్నారంటండి? ఎవరో ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగా ప్రార్థన చేసేస్తూ ఉంటామండి. మొన్న ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక చిన్న సాక్ష్యం చెప్పారు. మన ఏరియాలో ఉండేవారు, ఆయన చాలా చిన్న పాస్టర్గా ఉండేవారు, ఇప్పుడు చాలా బాగా దేవుడి దయలా బాగా వాడబడుతున్నారని. ఆయన మాట్లాడుతూ వాక్యంలో ఒక చిన్న సాక్ష్యం చెప్పారు. ఆయన ఒకసారి భీమవరం నుంచి కైకలూరు సువార్త కోవటానికి వెళ్తున్నారంటండి. సువార్త కోవటానికి బయలుదేరి వెళ్తానికి ఆయన మరి చాలా చిన్న పాస్టర్గా ఉన్నారంటండి. మరి వెళ్తానికి వెహికల్ కానీ ఏమీ లేదంట. మరి ఏమనుకున్నారంటే, బస్సు ఎక్కి నేను మరి అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుని మరి బస్సు కోసం వేచిస్తూ ఉన్నారంటండి. బస్ స్టాండ్కి వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది జనం ఉన్నారంటండి. ఎందుకంటే 96-97 ప్రాంతంలో చాలామంది జనం ఉన్నారండి. అప్పుల్లో ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువగా ఉండేదండి. మేము ఎందుకంటే అప్పుడప్పుడు కాకాని వెళ్తూ ఉండేవాళ్ళం. కాకాని వెళ్ళాలంటే పొద్దున్నే 5 గంటలకు లెగిసి బస్ స్టాండ్కి వెళ్తే కూడా సీటు దొరికేది కదండి. తాడేపల్లిగూడెం కాకాని కాదు, మున్నూరుపాడు వెళ్ళాలంటే తెల్లారిగట్ల 5 గంటలకు వెళ్ళి మేము మరి శనివారం అక్కడ నిలబడిన బస్సులో సీటు దొరికేది కదండి. అంత విస్తారంగా తక్కువ బస్సులు ఉంటా ఉండే. ఈ పాస్టర్ గారు వెళ్ళి అక్కడ నిలబడేటప్పటికి ఒక 30-40 మంది జనం అలా కనబడ్డారంటండి. కనపడేటప్పటికి పాస్టర్ గారికి చాలా కంగారు వచ్చేసి, ఆందోళన వచ్చేసి మనసులో ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడంటండి. మనందరం కూడా ప్రార్థన చేసుకుంటాం కదా, ఏదన్నా ప్రార్థన చేసుకుంటాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకోండి, లైన్లో నిలబడి ప్రార్థన చేసుకుంటాం. నాయనా ఇంటర్వ్యూ నాకే వచ్చేయాలి తండ్రి, ఇంటర్వ్యూ నాకే వచ్చేయాలి నాయనా, ఇంటర్వ్యూ నాకే వచ్చేయాలి నాయనా. ఒకవేళ చెరువులో మొట్టమొదటిగా వలగట్లేస్తున్నాడు అనుకోండి, ఆడు నాగమని అందులో తైలం పోసి ప్రార్థన చేసి ఆడు వలేసేలోపు మన కళ్ళు మూసుకుని, అయ్యా మరి మంచి కౌంట్ రావాలయ్యా అని కూడా ప్రార్థనలు మనం. అలాగే ఒకవేళ డాక్టర్ గారు ఏదైనా రిపోర్ట్ తీసి మరి ఆ రిపోర్ట్ పైనుంచి వచ్చింది, రామ్మ నీకు రిపోర్ట్ ఇస్తానన్నారు అనుకోండి, ఆ డాక్టర్ గారు లోపల నుంచి బయట నుంచి మన లోపల కౌరు పెట్టే లోపు అక్కడ కుర్చీలో కూర్చుని ఇంకా ఒకటే ప్రార్థన అండి. నాయనా అన్నీ నార్మల్ వచ్చేయాలి తండ్రి, అన్నీ నార్మల్ వచ్చేయాలి నాయనా, అన్నీ నార్మల్ వచ్చేయాలి నాయనా, అన్నీ నార్మల్ వచ్చేయాలి నాయనా అని ఒకటే ప్రార్థన చేసుకుంటామండి.
ఈ మహానుభావుడు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. అయ్యా, నీ స్వార్థ కూటానికి నేను వెళ్తున్నాను తండ్రి, మరి అక్కడ నీ బిడ్డలు అనేక మంది వేచిస్తూ ఉన్నారో వాళ్ళకి నీ స్వార్థ చెప్పాలి కాబట్టి నేనేంటండి ఒక్క పైకి ఎక్కిన తర్వాత నాకు సీటు కూడా వద్దునైనా నిలబడతానికి కొద్దిగా ప్లేస్ ఇచ్చావంటే కైకులూరు వెళ్ళి నీ మాటలు నీ బిడ్డలకు అనేక మందికి నేను చెప్తాను తండ్రి, అనేక మందికి నీ మాటలో మరి నేను ప్రసరింప చేస్తానయ్యా, మరి బస్సు ఎక్కే అవకాశం నాకు ఇవ్వు తండ్రి, ఒక్క నిలబడే ఒక చిన్న ప్రదేశాన్ని నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేసుకున్నాడంట. ఒక 10 నిమిషాలు బస్సు రానే వచ్చిందంటండి. మన అక్క చెల్లెలు అందరూ ఉంటారు కదండి, మన ఆడపడుచులు మొత్తం అటు గుంజి ఒక్క తండ్రి పాస్టర్ గారు కరెంట్ స్తంభం గారు పడ్డారంటండి. బస్సు అంతా ఫుల్ అయిపోయిందంటండి. కనీసం ఎక్కుతామన్నా ప్లేస్ లేదంటండి, ఎలాడదామన్నా ప్లేస్ లేదంటండి. వెంటనే ఈయనకి బాధ కోపం వచ్చేసిందంటండి. నాయనా, నేనేమన్నా కారులో సీట్ అడిగానా? నిన్ను కారు అడిగానా? నేను నిన్ను కారు అడిగానా? లేకపోతే నేను అది కావాలి ఇది కావాలని అడిగానా? నేను లేకపోతే నా సొంత పెత్తనాలకి దేనికైనా వెళ్తున్నానా? నేను కేవలం నీ స్వార్థ చేస్తానికి వెళ్తున్నాను, నీ ప్రార్థన చేస్తానికి వెళ్తున్నాను, అనేక మందికి నీ స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నాను, కనీసం నుంచుంటానికి ఇంత స్థలం కూడా నాకు ఇవ్వవా నాయనా అని చెప్పి లోపల తిరుగుబాటుతనము ప్రారంభమైందంటండి. బాధపడతా ఉన్నాడంటండి. అయినా ప్రార్థన చేసుకున్నాడు. మీటింగ్ టైం ఇచ్చాను, ఆయన వెళ్ళాలనైనా అని కళ్ళు మూసుకుని, మరి బస్సు వెళ్ళిపోయింది కదండి, ఇంకా బాధలోకి వెళ్ళిపోయాడు, నిరుత్సాహపడిపోయాడండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాడు. ఈలోపు నాలంటోడు ఎవడో వచ్చి ఇలా కొట్టాడంటండి. కొట్టాడు. కళ్ళు తెరిచేడికి అన్నయ్య కైకిలు వస్తారా అన్నాడంటండి. ఆయన వస్తానండి అన్నాడంటండి. మెటాడోర్ వచ్చి అక్కడ ఆగిందంటండి. మరి ఇంచక ఎదరొక సీట్ ఇచ్చారంటండి. అప్పుడే దేవుణ్ణి రకరకాలుగా అనుకుంటా ఉన్నాడు, అప్పుడే దేవుణ్ణి కంగారు పడతా ఉన్నాడంటండి. మళ్ళీ వెంటనే సీట్ ఇవ్వగానే అనుకున్నాంట, దేవుడు బలేమో నాకు మంచి సీట్ ఇచ్చేళ్ళే అని సంతోషపడి అక్కడ కూర్చుని మళ్ళీ దేవుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడండి. కొద్ది దూరం కాళ్ళ దాటి కొద్ది దూరం ఎదరికెళ్ళేటప్పటికి అక్కడ ట్రాఫిక్ ఆగిపోయిందంటండి. ఏంటా అని దిగెళ్ళి చూసేటప్పటికి బస్సు ఎక్కడ పడిపోయిందంటండి, బోధులో పడిపోయిందంటండి. దగ్గరగా 9 నుంచి 12 మంది చచ్చిపోయారంటండి. దేవుడు ఏదైనా మనకి మేలుకే దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా కలవరపడిపోతూ ఉంటాం, చాలా కంగారు పడిపోతూ ఉంటాం. దేవుడి దగ్గర ప్రార్థన చేసి వేచించలేని స్థితిలో అదే మనం చూసినట్టయితే ఈ బాలాకు వచ్చి బిలాముకు చెప్తూ ఉన్నాడు, సాతాను ఉరి వేస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, వేటగాని ఉరిలో పడకుండా నేను నిన్ను కాపాడేవాడిగా. ఎవరు కాపాడాలండి? ఆయన కాపాడాలంటే ఏంటి? ఆయన ఎవరో బాలేసా? ఎవరైనా లేకపోతే ఒక 100 అడుగులు ఎత్తున్న యేసుప్రభు స్టాచ్యూవా? ఎవరైనా కాపాడే ఆయన ఎవరో? ఆ కాపాడే ఆయన ఎక్కడున్నాడో, ఎలాంటి చోట ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. వాక్యమే శరీర రూపధారే మీ మధ్యన సంచారం చేస్తుంది. దేవుడు వాక్యమే మనల్ని కాపాడుతుంది. అందుకని చెప్పాడు దావీదు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపములా ఉంది. మరి ఈ బాలాకు చెప్తున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించకుండా, యెహోవా నిన్ను గణపరచకుండా, యెహోవా నిన్ను గొప్పవాడు అవ్వకుండా ఆపేస్తా ఉన్నాడు. ఒక్క మాట ఏం చెప్పలేకపోయాడండి? అందుకని ఇంకో చోట బైబిల్లో ఉంటుంది, సాతాన్ని మీరు గద్దించండి. మనకు చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఉద్దేశాలు, మరి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనం ముఖ్యంగా గమనించాలి, మనలో వస్తున్న సాతాను ప్రేరేపణల్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గద్దించేవారుగా మనం ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇవాళ నేను చాలామందిని చూస్తూ ఉంటాను, నాన్నగారి దగ్గరికి వస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అయ్యా ఇలా వెళ్ళమంటారా అని అడుగుతారండి. వాళ్ళకి ఇలా వెళ్ళాలని ఉంటుందండి, ఇలా వెళ్ళమంటారా అని అడుగుతారండి. ఒకవేళ అన్నయ్య గారు మీరు అనుకున్నట్టే చెప్పారనుకోండి, ఓకే సంతోషం. లేదు ఆపోజిట్ చెప్పారు, మీరు ఇలా వెళ్దాం అనుకుంటే అలా కాదు మీరు ఆగిపోండో లేకపోతే వెనక్కి తిరిగిపోండో అని చెప్పారనుకోండి, ఏం చేస్తూ ఉంటాం?
మళ్ళీ ఇంకో చోట పలికిస్తూ ఉంటామండి. ఏం చేస్తాం? ఏం లేదు మనకు దేవుడి మీద నమ్మకం లేదు, నిరీక్షణ లేదు. అందుకని ఈ బిలాము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు మన 17వ అధ్యాయం చూస్తే అపోస్తల కార్యాలు అంటారాలో మేము చదువుతూ ఉన్నాం, అపోస్తలు చెప్తున్న బోధ రైటా రాంగా అని మేము పరీక్ష పెడతా ఉన్నాం, దాని ప్రకారంగా మేము బ్రతుకుతూ ఉన్నాం. ఈ బిలాము కోసం దేవుడు చెప్తున్నాడు. ఈ బిలాము ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఎలా చెప్పించాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక బాలాకు ప్రవక్తను కేకేసి ఒక మాట చెప్పాడండి, విగ్రహార్పితమైన ఆహారాన్ని ఎవరికి పెడతావు? ఇశ్రాయేలీయులందరినీ కేకేసి భోజనం పెట్టు. చూడము ఒకసారి అక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు ఎక్కడ ఉన్నారంటండి? ఎక్కడున్నారు? వీళ్ళు అన్ని సంగుల్లో ఉన్నారా, లేకపోతే అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మనం అనుకుంటూ ఉంటాం. నిమ్మకాయ చూడగానే కంగారు పడిపోతాం, కొబ్బరికాయ చూడగానే కంగారు పడిపోతాం, ఎండుమిరకాయ చూడగానే కంగారు పడిపోతాం అండి. ఎక్కడున్నారు వీళ్ళు? దేవుడు చెప్పాడు, గొర్రె తోళ్ళు కప్పుకున్న తోడేళ్ళు మన మధ్యన సంచారం చేస్తే మనం జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి, వాక్యం మనకు తెలియాలి, దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియాలి. అందుకని చెప్పాడు దావీదు కోసము, అతడు నా ఉద్దేశములు ఎరిగినవాడు, నా ఆలోచన ఎరిగినవాడు, నా తలంపును ఎరిగినవాడు, నన్ను తెలుసుకున్నవాడు. ఈ బాలాకు ఏం చేశాడంటే, ఈ బిలాము ఏం చేశాడంటే బాలాకుని కేకేసి చెప్పాడు, వారందరినీ కేకేసి విగ్రహార్పితమైన ఆహారాన్ని. ఇవాళ చాలామంది క్రైస్తవులు పడిపోతానికి, నాశనం అయిపోతానికి, మరి దేవుడికి దూరం అయిపోతానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతానికి గల కారణం ఏంటంటే దేవుని మార్గంలో వెళ్ళకుండా ఏం కావాలని కోరుకుంటున్నారండి? గతంలో మన మధ్యన ఒక కుర్రోడు ఉండేవాడండి, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కిందట. ఆడొక అమ్మాయిని ప్రేమించాడండి, బాగా గాఢంగా ప్రేమించేసాడండి. ప్రేమించేసి మరి అన్నయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాన్నగారు, మరి అంకుల్ గారు, నేను మరి ఇలాగండి అలాగండి, మీరు ప్రార్థన చేయండి, ఏమైనా సరే మరి ఈ కార్యం అయిపోవాలండి, మీరు ఇలా చేయండి, ప్రార్థన చేయండి అన్నాడండి. నాన్నగారు ప్రార్థన చేసి తిట్టి, ఒరే ఎదవా, ప్రేమించినోడు ఎవడ బాగుపడ్డాడు రా, ప్రేమించి యాకోబు గారు ఏమైపోయాడు రా, ఆడి జీవితం అంతా నాశనం అయిపోయింది, ప్రేమ బాగు చేస్తుంది ఏంట్రా, ప్రేమలు అయ్యి మనకు కరెక్ట్ కాదు, వద్దురా బాబు అన్నారండి. అప్పుడులో మన చర్చలో ఒక ఆవిడ ఉండేదండి, బాగా ప్రవచించేది ఆవిడ. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు లేదు ఆవిడ. బాగా ప్రవచించేదండి. వీడికి ఎక్కడ ఇది నచ్చలేదండి. ఏమి నచ్చలేదు? అన్నయ్య గారు చెప్పిన మాట నచ్చలేదండి, నచ్చలా. వెళ్ళాడు మళ్ళీ అక్కడికండి. అక్కడికి వెళ్ళి అక్కడ మరి మోకరించి ఆవిడని అడిగారంటే, ఆవిడని అడగగానే ఆవిడ అందండి, నీ మనసులో ఉన్న అమ్మాయితో నీకు వివాహం నేను చేస్తాను. ఎవరో? యెహోవానైనా ఎవరో యెహోవానైనా నేను నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయితో వివాహం చేస్తాను. నువ్వేం చేయాలి? 7 ప్రార్థనలు పెట్టుకో. నువ్వేం చేయాలి? ఇలా చేయి. నువ్వేం చేయాలి? 7 వారాలు ప్రార్థన పెట్టుకో. నువ్వేం చేయాలి? అలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, అలా చేయి. ఒక 6 నెలలు 7 నెలలు తిరిగాడు, మొత్తం భోగత్వం అంతా అయిపోయింది. నీ అమ్మాయికి పెళ్ళింది, ఆడు ఎడారిబాలు అయిపోయాడు. ఇవాళ ఆవిడ పరిస్థితి చాలా భయంకరమైన. దేవుడు మనకు చెప్పకుండా మనం మాట్లాడకూడదండి. ఇవాళ చాలామంది మన సంఘంలో ఉన్న జాడ్యం అది. ఎవరిని కదిపినా మా మామగారు తెగ బాధపడిపోతున్నాడు, నా దగ్గరికి వచ్చి తెగేడ్చేస్తున్నాడు, నెల్లగా ఖర్చు పెట్టి తెగ తుడిచేసుకుంటున్నాడండి. ఆడి దేవుడిని నమ్ముకుని 30 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు దేవుడు ఆడితో మాట్లాడలేదంట. నిన్న మొన్న సంవత్సరాల కింద వచ్చినోడు ఎవడు అన్నాడంటండి, దేవుడు నాతో మాట్లాడాడు, ఇలా చేయొద్దు అన్నాడు అంటండి. ఆడు అంటున్నాడు, ఇప్పుడు దాకా ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడలేదు, ఈ మధ్య అందరూ దేవుడు మాట్లాడాడు అంటున్నారంటండి. ప్రతి ఒక్కడు అన్నయ్య గారి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడేస్తున్నాడంటండి. మా మామగారు తెగ బాధపడిపోతుందండి, ఆడితో మాట్లాడలేదంటే.
చెప్తున్నాడు. బిలాము లాంటి బోధ. గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా పాడైపోయేది అక్కడే, మనం కూడా నాశనం అయిపోయేది అక్కడే, మనం కూడా మరి దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా దేవుడి శాపాన్ని దేవుడు చెప్తున్నాడు సాతాను ఉరివొడ్డుతూ ఉంటాడు. బిలాము ఏం చేశాడంటే వారికి ఎలా చేయాలో ఏం చేయాలో బాలాకుకు నేర్పి ఒక ఉరి ఎప్పుడైతే ఒడ్డాడో దానివలన బిలాము జీవితం అంతా నాశనం అయిపోయింది. కానీ ఇజ్రాయేలుని ఎవరు కాపాడుతూ ఉన్నాడండి? దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు వేటగాని ఊళ్ళో పడకుండా నేను నిన్ను కాపాడేవాడిగా ఉంటాను. అందుకని ఒకరోజు యాసావు ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడ వేటకి వెళ్ళాడంటండి. ఎక్కడో మొత్తం అంతా తిరిగి వచ్చాడంటండి. ఇంటికి వచ్చేటప్పటికి బాగా ఆకలేసేస్తుందంటండి. బాగా 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 ఆకలేసేస్తుందంటండి. వచ్చాడికి యాకోబు గాడు మరి ఏంటండి ఎర్రని కలగూర కూర కలుపుతూ ఉన్నాడంటండి. ఇలా తిరగేస్తూ ఉన్నాడంటండి. ఆడికి ఉరి. దేవుడిచ్చాడు, వాడికి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, 2 భాగాలు ఇచ్చాడు, వాడిని ఆశీర్వదించాడు. ఆ కుటుంబంలో ఒక ఉన్నతుడిగా యేసోబు ఉండేలాగా దేవుడు ఆశీర్వదించి గర్భంలో ఉండగానే వాడిని జ్యేష్ఠుడిగా దేవుడు పుట్టిస్తే ఎప్పుడైతే ఆ ఎర్రని కూరనే. అందుకని దేవుడు ఎక్కడ మనకి ఆత్మఫలాల్లో చెప్తూ ఉంటాడు. ఎక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 అంటాడు ఆశానిగ్రహము గలవారిగా ఎలా ఉండాలి? ఆత్మఫలాల్లో ఫలం ఏంటండి? ఏంటది? ఆశానిగ్రహం ఉండాలి. ఇవాళ చాలామంది క్రైస్తవులు పాడైపోతానికి, చాలామంది క్రైస్తవులు దేవుని వరాన్ని పొందుకోలేకపోతానికి, చాలామంది క్రైస్తవులు మరి దీవెన పొందుకోలేకపోతానికి. అందుకని హెబ్రీ పత్రిక 12:16లో మరి అపోస్టల్ పౌలు చెప్తాడు, ఒకవేళ చూసుకోండి యాసావు లాంటి భ్రష్టుడు, వ్యభిచారి, శాపగ్రస్తుడు మీలో ఎవడైనా ఉన్నాడేమో. తిండి కోసము మరి నీతి నమ్మేసుకునేవాడు, తిండి కోసము జ్యేష్ఠత్వం నమ్మేసుకునేవాడు, తిండి కోసము మరి పోగొట్టుకునేవాడు ఉరి ఒడ్డుతూ ఉంటాడు సాతానుగాడు. ఎలా పట్టుకోవాలా అని, ఏ రకంగా పట్టుకోవాలి, ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా ఒకరిని నాశనం చెయ్యాలి. ఆ ఎర్రని కూర కోసం ప్రయత్నం చేసి యాసావు ఏం పోగొట్టుకున్నాడండి? తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క దీవెనలు పోగొట్టుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి మరి సాతానుగాడు రకరకాలుగా మన చుట్టూ రకరకాలైన చూపిస్తూ ఉంటాడు. మరి దేవుడు ఆదామును అవ్వని సృష్టించి మరి దేవుడు చెప్పాడు, ఇదిగో ఏదోని తోట అంతటి మీద మీకు అధికారాన్ని ఇచ్చాను, ఏం ముట్టుకోవద్దు, ఆ పండు జోలికి మీరు వెళ్ళద్దు, ఆ పండు జోలికి వెళ్ళొద్దు, ఆ పండు మీరు ముట్టుకోవద్దు, ఈ ఏదోని తోట అంతటి మీద మీకు అధికారాన్ని ఇచ్చాను. దేవుడు చెప్తున్నాడు క్రైస్తవుడైన వాడికి పాపం జోలికి వెళ్ళొద్దు, శాపం జోలికి వెళ్ళొద్దు, లోకాశల జోలికి వెళ్ళొద్దు, లోకం వైపుకి వెళ్ళకో, పాపం వైపుకి వెళ్ళకో. మరి దేవుడు జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మరి క్రైస్తవ మతం అనే ముసుకేసుకుని మరి లోక పాపంలో, లోక శాపాల్లో, లోక వ్యవహారాల్లో తిరుగుతూ మనం అంటాం, ఏంటి దేవుడి దగ్గర ఉండగానే మాకు ఎలాంటి దెబ్బలు తగిలేసినాయి. మరి బిలాము ఎవడండి? దేవుని యొక్క ప్రవక్త, అభిషేకించబడ్డవాడు, దేవుడితో ఏర్పాటు చేయబడ్డవాడు, దేవుడితో మరి ఇది చేయబడ్డవాడు. మరి దేవుని ప్రవక్తల కోసం నిలబడవలసిన ఆ బిలాము ఎప్పుడైతే ధనము కోసం ఆశపడి, ధనము కోసం ప్రయత్నపడి ఎప్పుడైతే ఇజ్రాయేల్ని దారి తప్పిందని ప్రారంభించాడో బిలాము మీదకి శాపం రావటం ప్రారంభించింది. ఈ ఆదాము అవ్వ ఎప్పుడైతే మరి దేవుడు చెప్పిన మాటలు విడిచిపెట్టి, అందుకని మీకు ప్రారంభ దశలో అదే చెప్పాను మీకు, ఎవరైతే నా మాటలు శ్రద్ధగా వింటారో ఏం చేయాలి? ఎవరైతే శ్రద్ధగా చర్చకొస్తారో మనకు బాధ్యత ఉండాలి. దేవుడు మనల్ని ఆస్వాదించాడు, ఒక ఆరాధన దినం మనకు ఏర్పాటు చేశాడు, వెళ్ళాలన్న ఆకాంక్ష, ఆశ మనకు ఉండాలి. వాటి కన్నా ప్రాముఖ్యమైన దేవుడు చెప్తున్నాడు, నా మాటలు ఎవడైతే శ్రద్ధగా వింటాడో వాడు ఆశీర్వదించబడతాడు, వాడు దీవించబడతాడు. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ మరి దేవుని యొక్క మాటలు వింటాం మానేసి సాతాను చెప్తుంది, మీకు ఏమీ కాదు, మీరు చావనే చావరో, ఉరివడ్డుతో ఉంది.
దేవుడు చెప్తున్నాడు, వేటగాని ఊరిలో పడకుండా ఎవరు కాపాడతారంటండి? దేవుడు మనల్ని కాపాడుతాడు. అంటే వేటగాడు ఏం చేస్తూ ఉంటాడు? మన కోసం ఎప్పుడు కూడా ఏదో ఒకటి జల్లుతూ ఉంటాడండి. మనం అనుకుంటాం డబ్బేనేమో అనుకుంటామండి. మరి దావీదు మీదకి స్త్రీలను వదిలేడు. మరి బలవంతులైన సంసోన్ని మనం చూసినప్పుడు ఆశానిగ్రహం లేనివాడిగా, తృప్తి లేనివాడిగా, తన జీవితంలో నెమ్మది లేనివాడిగా మరి అతను ఏం చేశాడంటే స్త్రీల వెనకాల ఎప్పుడైతే పరిగెడతం ప్రారంభించి దేవుని మాటను తృణీకరించి ఎప్పుడైతే స్త్రీల వెనకాల తిరగడం ప్రారంభించాడో, మరి అన్న సంసోన్ అన్న మనలాంటి సామాన్యుడు అనుకుంటున్నారా? తల్లి గర్భమున పుట్టక ముందే దేవుడు చెప్పాడు, అమ్మా నీ కడుపున నజీరు పుడతాడు. వాడు ఎలాంటి వాడిగా ఉంటాడంటే బలవంతుడిగా ఉంటాడో, శక్తివంతుడిగా ఉంటాడో. వాడు ఎలాంటి వాడిగా ఉంటాడంటే మరి ఫిలిష్తీయుల మీద జయాన్నిచ్చేవాడిగా ఉంటాడో, ఇజ్రాయేలుల పక్షాన నిలబడేవాడిగా ఉంటాడు. మొన్న కూడా ఒక కుర్రోడండి డిగ్రీ చేస్తున్నాడు, మన చర్చకొచ్చే కుర్రోడే. అటు వెళ్తుంటే ఎరా నాన్న ఏం చేస్తున్నావు ఏంటంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేస్తాను మావయ్య, అంత బాగుంది, ఏంటి పరిస్థితి అన్నాను. ఏంటి మరి నెక్స్ట్ ఏమన్నా హైదరాబాద్ వెళ్తావా, పీజీ చేస్తావా, లేదా బయటకి ఎక్కడికైనా వెళ్తావా, ఏంటి పరిస్థితి అన్నాను. లేదు మాయా, మొన్న ప్రవచనం వచ్చింది మాయా. ఎక్కడంటండి? క్యాంపస్లోనే ఉద్యోగం వచ్చేద్దని ప్రవచనం వచ్చిందంటండి. ఎక్కడంటండి? క్యాంపస్లోనే ఉద్యోగం వచ్చేస్తుందని ప్రవచనం వచ్చిందంటండి. నేను చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడే సేవలో వాడబడతానని అనేక మంది ప్రవచించారండి. ఏది నాకు 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడే, 13 సంవత్సరాలు ఉన్నప్పుడే మరి అన్నయ్య గారు అబ్బాయి దేవుడు నిన్ను వాడుకుంటాడని అనేక మంది ప్రవచించారు. కానీ నేను లోకంలో తిరిగినంతకాలం, పాపంలో ఉన్నంతకాలము ఆ శాపాన్ని, ఆ పాపాన్ని నేను అనుభవించేవాడిగా ఉన్నాను. ఇదే సంఘంలో ఇలా నేను మాట్లాడుతుంటే వాక్యం వింటున్న వాళ్ళు అనేక మంది నన్ను చూస్తూ నవ్వుకుని తులసమ్మ కడుపున దూలగుండ లాంటి ఇంకా బతుకున్నారు. ఇంకా దేవుడి దేవల్ల, ఇంకా దేవుడి దేవాళ్ళు చాలామంది బతికే ఉన్నారు. అన్నయ్య గారు ఏంటి, అన్నయ్య గారి విధానం ఏంటి, అన్నయ్య గారి పద్ధతి ఏంటి, ఈడేంటి ఇలాంటి వాడు పుట్టాడు, ఈడి పద్ధతి ఏంటి, ఈడి విధానం ఏంటి. చాలామంది అనుకుంటూ ఉండేవారు అన్నయ్య గారి తర్వాత ఈ సంఘాన్ని ఎవరు నడిపిస్తారో, అన్నయ్య గారి తర్వాత ఫలానా వాళ్ళ ఫలానా వాళ్ళ ఫలానా వాళ్ళ. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి దేనికి పనికిరాడు. ఉందండి ప్రవచనం ఉంది. మరి మనం మాట్లాడితే జరిగిపోవాలి, నుంచుంటే జరిగిపోవాలి. మరి సౌలుతో దేవుడు చెప్పాడు, అయ్యా నీ తరతరాలను ఆశీర్వదిస్తాను. కానీ ఎప్పుడైతే సౌలు పాపం చేయడం ప్రారంభించాడో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను తీసివేసి నా హృదయానుసారుడైన దావీదుని నేను. ఇవాళ నీకు వాగ్దానం ఉండొచ్చు, ప్రవచనం ఉండొచ్చు, నాలాంటి వాడు సొల్లుగోలు చెప్పచ్చు, నాలాంటి వాడు ఇలాంటి మాటలు అలాంటి మాటలు 4-5 మాటలు చెప్పచ్చు. మనవాడు అంటున్నాడు, ఎరా ఏంట్రా పరిస్థితి అంటే, పర్లేదు మా ఏం కాదు, మనకు ప్రవచనం వచ్చేసింది. ఎక్కడ వచ్చేస్తుందండి? క్యాంపస్లో వచ్చేస్తుందండి. ఇంకా చదవడండి, ఇంకేం చేయడండి, ఇంక చదవడండి. ఇంకా పైగా ఇంకొక 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత ఆడికి పూర్తిగా దేవుడి మీద విశ్వాసం పోద్దండి. కారణం ఏంటి? మరి ఇలా క్యాంపస్లో ఉద్యోగం వస్తుందన్నారో, ఉద్యోగం రాలేదు. చెప్పు, దేవుడు మంచి భవిష్యత్తు ఉందనుకోండి, చెప్పు, అమ్మ నీకు మంచి భవిష్యత్తు ఉంది, నేను ప్రార్థన చేస్తాను, కష్టపడి చదువు. దేవుడు చెప్పాడు, సోమరులారా చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. సోమరితనం దగ్గర ఏం లేదండి. సోమరులు ఆశీర్వదించబడరు, సోమరులకు ఆహారం దొరకదు. సోమరులు ఏం చెప్పాడు దేవుడు? పాడైపోతారని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడైతే సాతాను మనల్ని ఏం చేస్తుంటే ఎలా పాడు చేయాలి, ఏ విధంగా పాడు చేయాలి, ఏ విధంగా మనం నాశనం చేయాలని మన చుట్టూ అనేకమైన ఉరులు వడ్డుతూ ఉంటుంది. మహాబలాజ్యుడైన సంసోన్ లాంటి వాడినే కళ్ళు పీకించే విధంగా చేసింది. మహాబలాజ్యుడైన సంసోన్ లాంటి వాడినే తిరగర్రాయి తిప్పుకునేవాడిగా చేసింది. మహాబలాజ్యుడైన సంసోన్ లాంటి వాడినే ఒక బలహీనుడిగా. అతను ఏమన్నా మరొక సామాన్యమైన వ్యక్తి అని మనం చూసినప్పుడు అతడు దేవునిలో గొప్పవాడిగా ఉన్నాడు. కానీ ఏం లేదండి, అతనికే ఏం లేదు. ఆశా నిగ్రహం, నియంత్రించుకునే గుణం లేదు, లోకాశలను విడిచిపెట్టి దేవుడి వైపు చూసే గుణం లేదు. అందుకని యోహాను సువార్తలో మాట్లాడాడు చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక
2వ అధ్యాయం 16-17 వచ్చిన చదవండి. 1 యోహాను పత్రిక. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు లోకాశ, లోక తలంపులు, మరి ఎన్ని ఎలా వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు అది నేను పుట్టించింది కాదు, సాతాను పుట్టించింది. లోకాశలు ఒక రోజున గతించిపోతాయి, పాడైపోతాయి. కానీ దేవుని చిత్తము నెరిగి ఆశా నిగ్రహాన్ని కలిగి మరి నిలబడ్డవాడు ఎలా ఉంటాడంటే జీవమార్గములో ప్రయాణం చేసేవాడుగా ఉంటాడు. మరి సంసోన్ లాంటి బలాఢ్యుడు భ్రష్టుడైపోతానికి, ఈ సంసోన్ లాంటి గొప్పవాడు నాశనం అయిపోతానికి గల కారణం ఏంటంటే యవన కాలంలో సాతాను ఒగ్గిన ఉచ్చులో అతను చిక్కుబడిపోయిన వాడిగా. ఇవాళ చాలామంది క్రైస్తవులు మన చుట్టూ ఉన్న అనేకమైన వాటి మీద, అందుకనే నిర్గమాకాండంలో దేవుడు చెప్పాడు, అయ్యా నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశపడకు. నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఇంటినైనను, నీ పొరుగువాని పొలమునైనను, దేవుడు చెప్తున్నాడు దేనిని నువ్వు ఆశించుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకిచ్చిన దాంట్లో తృప్తి కలిగి లేని వారిగా, ఆశానిగ్రహం లేని వారిగా మనం ఏం చేస్తామంటే లోక ప్రయాస మనం పడతా ఉంటాం. లోకంలో పడి మనం దురాశల పాలైనప్పుడు దేవుడు చెప్తున్నాడు దానివల్ల నీకు ఏమొస్తుందంటే శ్రమ వస్తుంది, దానివల్ల నీకు ఏమొస్తుందంటే నష్టం వస్తుంది, దానివల్ల నువ్వేమవుతావు అంటే భ్రష్టుడు అయిపోతావు, దానివల్ల నువ్వేమైపోతావు, ఒకవేళ నువ్వు బలాఢ్యుడు అవ్వచ్చు, ఏమైపోతావు. మరి బిలాము గొప్పవాడే, ప్రవక్తే, కానీ ఎప్పుడైతే ధనాశ చుట్టూ, ఎప్పుడైతే కీర్తి చుట్టూ, ఎప్పుడైతే పేరు చుట్టూ తన ప్రయాణం చేస్తాం ప్రారంభించాడో, ఏం పొందుకున్నాడని మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు బిలాము లాంటి భ్రష్టుడు ఒకవేళ మీ మధ్యలో అలాంటి బోధలు చేసే వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్తగా ఉండండి. దానివల్ల వాళ్ళ పాడైపోతారు, మనల్ని పాడు చేసేస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యానుసారంగా మనం నడవాలి. కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, శోధన రావచ్చు. ఇప్పుడు సంసోన్ లాంటి వాడు కూలిపోయాడు, యోసేపు లాంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. చాలా చిన్నవాడు, ఎన్నిక లేనివాడు, మరి గోతులో వేయబడ్డవాడు, అమ్మి వేయబడ్డవాడు, అవమానపరచబడ్డవాడు, ఫరో దేశంలో, ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నవాడు. మనం ఎవరైనా సరే నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు, నమ్మకంగా నడుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి మనం వెర్రివారులుగా కనపడుతూ ఉంటామండి. తప్పులు చేస్తున్నవాడు ఎప్పుడు కూడా బలవంతుడిగా కనపడుతూ ఉంటాడు. తప్పులు చేస్తున్నవాడు ఎప్పుడు కూడా ఆ శక్తిమంతుడిగా కనపడుతున్నాడు. మనకు కూడా అనిపిస్తుంది ఆడు భలే ఉన్నాడు రా అనిపిస్తూ ఉంటుందండి మనకు కూడా. కానీ అంతిమంగా దేవుడు చెప్తున్నాడు ఒక రోజు నేడు ఎల్లగా భక్తిహీనుడు ఏమైపోయాడండి, ఎండిపోయిన చెట్లు అయిపోయాడంట. మనకి యేసోపు కూడా కనపడుతున్నాడు, యేసోపు జీవితం కూడా మనకు కనపడుతుంది. యేసోపు కూడా దేవుడి దగ్గర నడుస్తూ ఉన్నాడు, యేసోపు కూడా దేవుడి పాదాల దగ్గర ఉంటూ ఉన్నాడు. యేసోపుకు కూడా అనేకమైన పరీక్షలు వచ్చినాయి. వాళ్ళ ఓనర్ గారి భార్య అందంటండి, అయ్యా యేసోపు మంచి బలంగా ఉన్నావు, యవన కాలంలో ఉన్నావు, మరి మా భర్త గారు లేరు, మనం సంతోషంగా ఉందాం అన్నదంట. ఒకే ఒక్క మాట చెప్పాడండి యేసోపు, అమ్మా ఇల్లంతటి మీద నాకు అధికారం ఇవ్వబడ్డదే, కానీ నిన్ను ముట్టుకునే అధికారం నాకు లేదు. నేను యెహోవాకు వ్యతిరేకముగా పాపాన్ని ఎలా చేసి ఎలా నేను మూటగట్టుకుంటాను. ఇలా పాపం చేసేటప్పుడు మనం భయం లేకుండా, భీతి లేకుండా పాపం చేసేస్తూ ఉన్నాం. మళ్ళీ అంటూ ఉంటాం మేము ఎక్కడికే వస్తున్నామండి, ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఈ చర్చిలోనే ఉన్నామండి, దేవుడిని నమ్ముకుని 10 సంవత్సరాలు అయిందండి, ఎదుగులేదండి, బతుకులేదు, గొర్రె తోకలాగా మా జీవితాలు ఎంతంతే ఉన్నాయండి. కారణం ఏంటి?
దేవుడు చెప్తున్నాడు, నువ్వు వరిదెళ్తావు, ఆశించబడతావు. అబ్రహాం ఆశించబడ్డాడు, దావీదు ఆశించబడ్డాడు, దానియేలు ఆశించబడ్డాడు, ఎస్తేరు ఆశించబడ్డదే, రెబ్కా ఆశించబడ్డదే, పేతురు ఆశించబడ్డాడు. అనేక మందిని బైబిల్లో మనం చూసినప్పుడు వారందరూ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించారు. దానికి గల కారణం ఏంటన్నప్పుడు వారు ఏం కాపాడుకుంటూ ఉన్నారండి? యాకోబు పత్రికలో చెప్తున్నాడు చూడండి, యాకోబు గారు మాట చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. దేవుని స్తోత్ర. భక్తి ఏంటి? గంట ప్రార్థన చేస్తే భక్త, ఉపవాసం ఉంటే భక్త, వాక్యం చెప్తే భక్త, లేకపోతే పాటలు పాడితే భక్త, లేకపోతే మనం కంటిన్యూగా చర్చికి వెళ్తే భక్త, ఏం చేస్తే భక్తి, బాప్తిజం తీసుకుంటే భక్త, ఏది భక్తి అన్నప్పుడు చెప్తున్నాడు అక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ఇహలోక మాన్యములను అంటించుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకునుటయే. ఏదండి భక్తి? ఏది? చర్చిలో ఉన్నంతసేపు ఊగిపోయి ఇంటికి వెళ్ళి మన ఇష్టానుసారంగా ఉండటం భక్తా? దేవుడు చెప్తున్నాడు, ఇహలోక మాన్యము నీవు అంటించుకోకుండా ఉండటమే భక్తి. ఎవరు అంటించుకున్నారో? సౌలు అంటించుకున్నాడు, దావీదు మీద ద్వేషాన్ని పెట్టుకున్నాడు, మరి ఈర్ష్యను పెట్టుకున్నాడు, మనసంతా కూడా పాడు చేసుకున్నాడు. సంసోను అంటించుకున్నాడు, లోకమాన్యాన్ని అంటించుకున్నాడు, లోక ఆశల వైపు ప్రయాణం చేశాడు, లోక ఆశల వైపు జీవించాడు, లోక ఆశల వైపు ప్రయాణం చేయడం ప్రారంభించాడు. దానివల్ల సంసోను జీవితము భ్రష్టమైపోతూ ఉంది. ఎలా ఉన్నావు నీ జీవితంలో? ఎలా ఉన్నావు? గుడికి వెళ్తే సరిపోతుందా? చూసుకుంటున్నావా నీ జీవితంలో? లేకపోతే పరుగులెడతా ఉన్నావా? ఎక్కడికి పరుగులెడతా ఉన్నావా? చాలామందిని చూస్తున్నాను. వాళ్ళు అనుకుంటూ ఉంటారు డబ్బులు ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా పలికించాలని. నేను అంటాను, అన్నయ్య గారికి మీరు శ్రమ కూడా, మీ విషయం కూడా చెప్పొద్దు, ప్రార్థన చేసుకోండి. దేవుడే ఆయనలోంచి. అన్నయ్య ఏం చేస్తుందండి? మరి ఏలి గారి పాదాలు అని కదిపేసి ఆయన సెంగట్టుకు లాగేసి ఆయన పీక్ తినేసిందా? లేదండి. ప్రార్థన చేసుకుంటాం దేవుడి దగ్గర. మన దేవుడు ఎవరో? ప్రార్థనను ఎవరో? చెవులు చేసినోడికి ఏమున్నాయంటండి? చెవులు ఉన్నాయంటండి. వినపడుతుందంట ఆయనకి. ఏం వినపడుతుంది? నీ ప్రార్థన వినపడుతుందంట ఆయనకి. ఆయన చెప్తున్నాడు, ప్రార్థన ఆలకించువాడా. ఈవిడు మొరపెడతా ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, అడుగుతూ ఉంది. వారి శ్రమను బట్టి, వారి ఇబ్బందిని బట్టి, తనకున్న కష్టాన్ని బట్టి దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసి మూలిగి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఎవరు చెప్తున్నాడండి? ఏలీ ప్రవక్త చెప్తున్నాడు, ఇదిగో మళ్ళీ సంవత్సరాన్ని చెప్పు, హన్నాకు నేను ఒక గొప్ప కుమారుడిని ఇవ్వబోతున్నా. ఏం చేస్తున్నాం ఇవాళ? మనం ఎలా ఉన్నాం? మనం దేవుడి ప్రకారంగా నడుచుకుంటున్నావా? దైవ చిత్తానుసారంగా నడుచుకుంటున్నావా? వాక్యాన్ని తెలుసుకోగలుగుతున్నావా? దేవుడి మార్గంలో నడుస్తున్నామా? లేక తిన్నన మార్గంలో నడుస్తున్నామా? లేకపోతే పాప మార్గంలో నడుస్తూ కేవలము మతం అనే ముసుగులో ఒకవేళ మీరు నడుస్తూ ఉంటే కొద్ది కాలం ఇజ్రాయెల్ బాగున్నట్లుగా కొద్ది కాలం అయితే బాగుండొచ్చు, కానీ అంతిమముగా ఏం పొందుకోలేమండి? దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవులు పొందుకోలేము. శ్రమ రావచ్చు. యోసేపుకి శ్రమలు వచ్చినాయి. నీతికి నిలబడినప్పుడల్లా శ్రమ వచ్చిందండి యోసేపుకి. వాళ్ళ అన్నగారు ఏం చేస్తున్నారండి? గొర్రెను కొట్టుకుంటున్నారండి, శుభ్రంగా తినేస్తున్నారండి, గొర్రెలు అమ్ముకు తినేస్తున్నారండి. ఈ విషయాన్ని వచ్చి నాన్నగారికి చెప్పాడండి అన్నాడు. అయ్యా నాన్నగారు మరి మన అన్నయ్యలు ఎలా చేస్తున్నారని చెప్పాడండి. వెంటనే వాళ్ళందరికీ బాధ, కోపం వచ్చేసింది. యాకోబు గారిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. అయిపోయింది, అమ్మేశారు, అయిపోయింది.
ఫరో భార్య చెప్పాడండి, అమ్మా నేను పాపం చేయడానికి పనికిరాను, నేను పాపం చేయకూడదు తల్లి, నువ్వు మహాతల్లివయ్యా, నాకు తల్లితో సమానం అమ్మా. నువ్వు అలా అంటావా? పద, నువ్వు జైలుకి పద. ఎక్కడికే? ఇదిగో ఇతను నన్ను బలవంతం చేయబాడు, ఇతను నన్ను పాడు చేయబాడు, ఇతని వల్ల నాకు శ్రమ వచ్చిందని అతని మీద అక్రమంగా కేసులు పెట్టి అతను లోపలేయించి అనేకమైన ఇబ్బందులు యేసోపుని పెడతా ఉంది. అంతిమంగా మనం చూసినప్పుడు యేసోపు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఉన్నతమైన శిఖరాలకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, భక్తి అనగా పవిత్రతను ఏం కాపాడుకోవాలండి? మన చుట్టూ అనేకమైనవి ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు, అనేకమైన ప్రాబ్లమ్స్, అనేకమైన రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఉచితంగా ధనం వచ్చేస్తుంటుంది, ఒక్కొక్కసారి పాపం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మన మనసు ధనం వైపు లాగేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మన మనసు రకరకాల వైపుకి లాగేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆశా నిగ్రహం గలవారిగా దేవుడి వైపు చూసేవారిగా ఉండాలి, యేసోపులాగా. లేదు సంసోన్లాగా లోకంలో మనం ప్రయాణం చేస్తామా, లోకంలో మనం జీవిస్తామా? దేవుడు చెప్తున్నాడు, అంతిమంగా నువ్వేం పొందుకుంటావంటే శ్రమలు పొందుకునేవాడిగా ఉంటావు. అంతిమంగా నువ్వేం పొందుకుంటావంటే దేవుడి వల్ల ఇబ్బందులు పొందుకునేవాడుగానే ఉంటావు. అందుకని దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఆశా నిగ్రహం అంటే ఎలా ఉండాలన్న దానికోసం దేవుడు మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28-30 వచనాలు చదవండి. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో వేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, నీవెప్పుడైతే మోహపు చూపు చూస్తావో ఆ రోజునే నువ్వు పాపములో. పాత నిబంధనలో చెప్పాడు నువ్వు పాపం చేస్తే అని చెప్పాడు, కానీ కొత్త నిబంధనకు వచ్చేవాడికి ఆశా నిగ్రహం కోసం దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, నీవు మనస్సులోనే మోహం లేకుండా. ఒకసారి ఒక కవి గారు చెప్పాడండి, అందాన్ని చూడు, ఆస్వాదించు, పొందాలని కోరుకోకు. మన దేవుడు చెప్తున్నాడు, అందాన్ని చూడకో, ఇవాళ చాలా పాపాలు జరుగుతానికి గల కారణము మనసులో ఉన్న విధానం. అందుకని మనం చూస్తూ ఉంటాం, చాలామంది చెప్పినట్టు చెప్తుంటారు, ఇతను చాలా మంచోడండి, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఈ అమ్మాయి చాలా మంచిది, ఇతను చాలా మంచోడు, ఆమె చాలా మంచిది, అసలు వీళ్ళు ఇలా ఉంటారని మేము అనుకోలేదండి. అంటే లోపలంతా వాళ్ళు అలాగే ఉన్నారండి, పైకి మట్టుకు ఎలా ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ మనస్సులోనే, నీ మనసు నుంచే నియంత్రించు, నీ మనసులోకి దాన్ని రానివ్వకో. ఒకవేళ దేవుడు చెప్తున్నాడు, ఒక కన్ను లేకపోయినా, ఒక కాలు లేకపోయినా, ఒక చేయి లేకపోయినా నువ్వు నరకంలోకి వెళ్ళకన్నా పరలోక రాజ్యంలో ఉంటాము, నీకు భాగ్యము. కాబట్టి ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు మనం పడిపోతామండి, ఎప్పుడు మనకు మరణం వస్తుంది, ఎప్పుడు మన జీవితంలో శాపం వస్తున్నప్పుడు ఎప్పుడంటే చూడండి ఒకసారి, అక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చెప్తున్నాడు. చూడండి ఒకసారి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కడి యొక్క దురాశ వాడిని ఏం చేస్తాడండి, నాశనంలోకి, పాపములోకి, మరణములోకి నడిపిస్తుంది. కాబట్టి ఆశా నిగ్రహం గలవారిగా ఉండాలి మనం.
అందుకని దేవుడు చెప్తున్నాడు, వేటగాని ఊరిలో నుండి మనల్ని కాపాడేవాడిగా ఆయన ఉంటాడో, మరి తెగుళ్ళు రాకుండా మనల్ని కాపాడేవాడిగా ఉంటాడో. మరి వేటగాడు ఏం చేస్తూ ఉంటాడంటే మన చుట్టూ అనేకమైన ఉచ్చులు ఉచ్చుతూ ఉంటాడండి. వెనకడికి మన చిన్నప్పుడు అందరం కూడా చదువుకున్నాం ఏంటంటండి, ఒక బాతు రోజు బంగారు గుడ్డు ఎడుతుందంటండి. ఏం పెడుతుందంటండి? రోజు బంగారు గుడ్డు ఎడుతుందంటండి. అందరి బాతులు మామూలు గుడ్లు పెడుతుంటే ఈ మహానుభావుడికి బంగారపు గుడ్డు పెడుతుందంటండి. శుభ్రంగా రోజు గుడ్డు ఎడుతుందంటండి. అమ్ముకుంటున్నాడంటండి, మరి తెచ్చుకుంటున్నాడంట. నీటికి ఒక 10 ఎకరాల పొలం కొనుక్కున్నాడంటండి, ఒక ఇంటి స్థలం కొనుక్కున్నాడంట, ఇల్లు కట్టుకున్నాడంటండి, మరి ఇంకా చిన్న చిన్న ఏ ఏర్పాటు చేసుకున్నాడండి. చాలా దర్జాగా చాలా బాగా వెళ్ళిపోతుందంటండి జీవితం. చాలా సంతోషంగా చాలా బాగా వెళ్ళిపోతుందంటండి. ఒకరోజు కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ ఆలోచించాడంటండి, ఇంకెంత బాగా మనం సంపాదించాలి, ఇంకెంత గొప్పవాళ్ళం అయిపోవాలని ఆలోచన వచ్చి రోజు గుడ్డు పెట్టేదాకా వెయిట్ చేస్తాం. ఎందుకు? దాని పొట్టలో ఎన్ని గుడ్లు ఉన్నాయో మొత్తం అన్నీ ఒకేసారి చూసేయాలనుకున్నాడండి. గుడ్లన్నీ చూసేయాలనుకున్నాడంటండి. మొత్తం గుడ్లన్నీ ఒకేసారి వచ్చేస్తే ఒకేసారి నేను కోటేశ్వరిని అయిపోతానని ఆ గుడ్లెడుతున్న బాతులు ఏం చేశాడంటే దాన్ని పొట్ట కోసాడంటండి. దేవుడు చెప్తున్నాడు, దురాశ, నీ దురాశ నేను ఎక్కడికండి పాపానికి పురుగొలుపుతుంది. దురాశ నేను ఏం చేస్తానంటే శాపానికి గురి జరుగుతుంది. దురాశ నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణానికి. ఎప్పుడైతే మన బైబిల్లో సంసోను మనం చూస్తున్నప్పుడు సంసోను యొక్క దురాశ పాపంలోకి ప్రయాణం చేసేలా చేసింది. సంసోను యొక్క దురాశ అతన్ని పడిపోయేలాగా చేసింది. సంసోను యొక్క దురాశ అతను ఏం చేసిందండి? నాశనంలోకి, మరణంలోకి ప్రయాణం చేసేలా చేసింది. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ దురాశ నేనేం చేస్తానండి పాడు చేసే స్థితి తీసుకెళ్తుందంట. కాబట్టి దేవుడి దగ్గర మనకేముండాలంటే, ఆత్మ ఫలాల్లో మనకేముండాలంటే ఆశా నిగ్రహం మనకు ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి మనకు ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నీ యవ్వనకాల భార్య ఎందు నువ్వు ఆనందించు. వదిలేస్తామండి. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, పొరుగింటి పుల్లకూర రుచి అని చెప్పి దీన్ని వదిలేసి ఆలని చూస్తూ ఉంటామండి. బైబిల్లో పాత నిబంధనలు ఇంకా భయంకరంగా రాశాడు. నేను చెప్పలేనంత స్థితిలో రాశాడు. నువ్వు పొరుగువాని జోలికి వెళ్తే నీ భార్య జీవితం పాడైపోద్దని రాశాడు దేవుడు బైబిల్లో. దేవుడు మనకిచ్చిన దాంట్లో తృప్తి వదిలేస్తాం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన దాంట్లో తృప్తి వదిలేస్తాం. అనేకమైనవి మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, దురాశ, అది ఏ రకమైన దురాశ అయినా అవ్వచ్చు. చాలామంది మనం చూస్తుంటాం, అన్నదమ్ములకు ఆస్తి పంచున్నప్పుడు కూడా చాలామందికి మనం చూసినప్పుడు దురాశ పడుతూ ఉంటుందండి. ఇది మనకు కలిసిపోతే బాగుండు, అది మనకు కలిసిపోతే బాగుండు. కాబట్టి దురాశ ఏం చేస్తుందంటే పాపంలో తీసుకెళ్తుంది. దురాశ ఏం చేస్తుందంటే నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. మరి సాతాన్ని మనం ఎలా జయించాలి? ఎందుకంటే మన వాళ్ళు, మన పాట పాడింది కదా, సాతాన్ని జయించే శక్తి ఎవరిలో ఉందంటండి? ఏ నామంలో? యేసయ్య నామంలో ఏముందంటండి? సాతాన్ని జయించే శక్తి ఉందంట. అందుకనే ఒకసారి మరి గొలియాత్ అనే ఒక మహానుభావుడు మరి ఎవరి మీదండి? అక్కడున్న మరి ఇజ్రాయెల్ అందరి మీద మరి తిరుగుబాటు చేసి ఇజ్రాయెల్ అందరి మీద మరి సవాలు విసిరి కేకలేస్తా ఒక మాట చెప్తున్నాడు, మీలో దమ్మున్నవాడు ఎవడైనా సరే నా దగ్గరికి రండి, మీ సంగతి నేను తేల్చేస్తానన్నాడంటండి. సౌలు ఏం చేయలేపాడంటండి. 40,000 మంది సైన్యము ఏమి చేయలేపారంటండి. కానీ ఒకడు బయలుదేరాడండి. ఎవడో దావీదు బయలుదేరాడండి. వీడికి ఏమన్నా వచ్చా? యుద్ధం వచ్చా? లేకపోతే బాకులు విసురుతం వచ్చా? యుద్ధంలో మంచి ట్రైనింగ్ ఉందా? లేకపోతే గొలియాత్ అంత ఎత్తుడు ఉన్నాడా? సౌలు అంత ఎత్తున్నాడా? లేకపోతే అనుభవం ఉందా? ఏముంది? ఏం పట్టుకుని వెళ్ళాడు అన్నప్పుడు ఏం పట్టుకెళ్ళాడు అన్నాడు? ఒడిసులు పట్టుకెళ్ళాడా? ఏం పట్టుకెళ్ళాడు చూడండి అమ్మ ఒకసారి. ఒడిసులు పట్టుకెళ్ళాడు అసలు. అందుకని చెప్తాను బైబిల్ చదవండి అమ్మా అని. ఏం పట్టుకెళ్ళాడు చూడండి ఒకసారి. ఎక్కడ? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం చదవండి. దావీదు నీవు
నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఏం పట్టుకెళ్ళాడు ఇప్పుడు చెప్పండి? దేవున్నా ఏం పట్టుకెళ్ళాడు? ఒడిసెలు పట్టుకెళ్ళాడండి. ఏం పట్టుకెళ్ళాడు? చెప్తున్నాడు, గొలియాతుతో చెప్తున్నాడు, నువ్వు ఎవరినోతో విసర్జించావో, ఎవరినోతో నువ్వు గెంటేస్తా ఉన్నావో, ఎవరినోతో నువ్వు అవమానపరుస్తున్నావో ఆ యెహోవా నామం పేరట ఆయన్ని తీసుకుని నేను ఎవరిని తీసుకొస్తున్నాడంటండి? సాతాను మనం జయించాలి. గొలియాతు లాంటి సాతాను మనం పడగొట్టాలి. గొలియాతు లాంటి మరి ఎత్తైన ఆ సాతాను శిఖరాలు మనం పడగొట్టాలి. మనం జయ జీవితం జీవించేవారిగా ఉండాలంటే ఎవరి నామం మనకు తోడుగా ఉండాలండి? దేవుడు చెప్తున్నాడు, అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. ఆ నామమును ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆ నామాన్ని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ నామాన్ని ఎవరైతే దేవుణ్ణి వేడుకుంటారో వారి మొర నేను ఆలకిస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఫిలిప్పీయుల పత్రికలో ఉంటుంది, చూడండి ఒకసారి 2వ అధ్యాయం మరి అక్కడ 10-11 వచనాల్లో ఉంటుంది చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగినట్లును ప్రతివాని నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు తప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఏమి నామం అండి అది? ఏమి నామం? ఏం పట్టుకెళ్ళాలి? సాతాన్ని జయించాలంటే ఏం పట్టుకెళ్ళాలి? నాలాంటి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారనుకోండి, ఇలా ఊగిపోతున్నారు అనుకోండి, తైలం బాటిల్ తెమ్మంటామండి. నెత్తిమే పోసి ఆ జుట్టు ఇలా తిప్పి నీ పేరేంటి, ఏ ఊరి నుంచి వచ్చావు, ఏ తల్లివి కావాలా? దేవుడు చెప్తున్నాడు, ప్రతి నాలుక ప్రతి నామము ఎవరి ముందు అంగీకరించాలంటే అన్ని నామముల కన్నా దేవుడు చెప్తున్నాడు పై నామముగా ఎవరి నామాన్ని ఉంచానంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని దేవుడు ఉంచాడు. కాబట్టి ఆ నామములో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఎవరు ఆలకిస్తారండి? దేవుడు ఆలకిస్తాడు. అందుకనే పేతురుని దేవుడు అభిషేకించేసి సేవకు వదిలేశాడంటండి. వదిలేసేటప్పుడు నాలాగా తెల్లటి అంగి వేసుకుని మరి చాలా నీట్గా పాస్టర్ గారు అయిపోగానే ఏమొచ్చేస్తాయి మనకండి? అప్పుడు దాకా రోడ్లు అంటే తిరుగుతూ ఉంటామండి. పాస్టర్ గారు అయిపోగానే మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటికి వచ్చినప్పుడు 4 జతలు బట్టలు పెడతారండి, తెల్ల బట్టలు. ఇంకా తెల్ల బట్టలు కుట్టించుకుని మమ్మల్ని చూస్తే కొంతమంది ఒకసారి ట్రైన్లో టీసీ అని కూడా అనుకుంటూ ఉంటారు. ఓ నల్ల బ్యాగ్ కొట్టి వేసుకుంటాం, తెల్ల బట్టలు వేసుకుంటాం. ఆటోమేటిక్గా ఎదరోడు మమ్మల్ని చూస్తే కంగారు పడిపోతుంటారు, మాకు ఏమన్నా లేకపోయినా. ఈ తెల్ల బట్టలు వేసుకుని బాగా ఆడావుడు చేస్తాం. ఇలా పేతురు గారు కూడా ఒక మంచి అంగి వేసుకుని మంచి బాగా తయారయ్యి దేవుని దేవాలయంలో ప్రవేశిస్తున్నాడంటండి. ఒక కుంటోడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ వదిలేసి పేతురు చూసి పాక్కుంటూ మనం కూడా చూస్తూ ఉంటాం కదండి. అడుక్కున్న వాళ్ళు చూసాం అనుకోండి, ఎవడైతే మంచి అడావిడిగా ఉంగరాలు పెట్టుకుని దిగుతాం అనుకోండి, ఆడి దగ్గర పరిగెడతాడు, ఆడ 10 రూపాయలు వేస్తాడేమో అని. అక్కడ మనల్ని అందరిని వదిలేస్తారండి. బాగా అడావిడిగా ఉన్నవాడిని చూసి ఆడి దగ్గర పరిగెట్టి ఐగర్ అంటూ ఉంటారు. అలాగే పేతురుని చూసి ఈ పేతురు అడావుడిని చూసి ఆడు అన్నాడంటండి, దగ్గరికంట వచ్చి, అయ్యా పేతురు గారు, అయ్యా ఐగారు మరి అన్న మరి కానుకెత్తారా అని అన్నారంటండి. ఆయన ఒక మాట చెప్పాడు అక్కడ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6-8 వచనాలు మనం చూస్తే, వెండి బంగారాలు నా దగ్గర లేవు. ఏముంది? మరి ఎక్కడ చేస్తున్నావు నువ్వు ప్రార్థన? ఎందులో చేస్తున్నావు? ఈ గూట్లో చేస్తున్నావా, ఆ గూట్లో చేస్తున్నావా, ఏ గూట్లో చేస్తున్నావు? పేతురు గారు చెప్తున్నాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ ఒకటి ఉంది, గొప్పది ఉంది. ఆ నామం నిన్ను ఏం చేస్తుంటే స్వస్థపరుస్తుంది, నీ కాళ్ళు ఇస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నీ పాపాన్ని క్షమిస్తుంది.
సాతాన్ని జయించాలి, అంధకార శక్తులను జయించాలి. ఇంటికాడ నిమ్మకాయలు కట్టాలా, గుమ్మడికాయ కట్టాలా, లేకపోతే ఏమన్నా మిరపకాయలు ఆల్రెడీ దాని కింద నిమ్మకాయ పెట్టాలా, ఇంట్లో తైలం బాటిల్ పెట్టాలా, బైబిల్ పెట్టాలా, బయట వాక్యాలు పెట్టాలా. ఇదివరకు మా మోహన్ రాంగులు గారు అమ్ముతూ ఉండేవారండి. అయ్యండి రాగి పటాలు వాళ్ళు పెట్టుకునేవారు. యేసు ప్రభు వాళ్ళు కూడా రాగి పటాలు వచ్చేసినాయండి. నేను ఎక్కడికి వెళ్ళినా కనపడుతూ ఉండి ఏంటంటే మోహన్ రాంగులు గారు అమ్ముతూ ఉండేవారండి. ఏ ఇంటికి వెళ్ళినా మన విశ్వాస ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే బయట రాగి పటం ఉంటూ ఉండేదండి. ఎందుకమ్మా ఈ రాగి పటం అన్న నాకు అర్థం కాక, ఎలాంటి దురాత్మ లోపలికి రాకుండా రాగి పటం పెట్టామండి. ఎప్పుడు రాదు, అందుకని అంటూ ఉంటాడు చూడండి పేతురు, అతను ఎలా నడుస్తున్నాడు అన్నదో మాట చెప్తాడు చూడండి. అక్కడ 3వ అధ్యాయము 16 అనుకోండి చూడండి. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీడిని బలపరిచెను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఏమొచ్చి దేనివల్ల వచ్చిందంటండి? పేతురు గారు నేను ప్రార్థన చేయగా నేనే యేసుప్రభు వారికి ప్రియ శిష్యుణ్ణి, చాలా ప్రియుణ్ణి, దగ్గరగా ఉన్నాను, అన్ని దగ్గరగా చూశాను, అంతా నాకు తెలుసు, నేనే అన్నాడండి. అంటలేదు, చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇతనికి స్వస్థత రావటానికి గల కారణము, ఇతను లేవటానికి గల కారణము, ఇతను నడవటానికి గల కారణము, ఈ విశ్వాసానికి గల కారణము యేసు నామము. ఆ నామంలో నువ్వు ఏదడిగినా చూసుకో. ఒకసారి యోహాను సువార్త 14:14 ఒకసారి చదవండి. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను నేను చేతును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు యేసు నామములో నువ్వు ఏది అడిగినా. అందుకని చెప్పాడు పేతురు కనబడినప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో పరలోకపు భూలోకపు పాతాళపు తాళం చెవులు నీ ముందున్నాయి, నువ్వు ప్రార్థన చేయని దాన్ని తెరుస్తాను. ఇవాళ అది వదిలేసామండి మనం. అది వదిలేసాం. ఏది వదిలేసాం? యేసు నామం వదిలేసాం, యేసులో ప్రార్థన చేస్తాం వదిలేసాం, యేసు ప్రభుని నమ్ముకుంటాం వదిలేసాం. ఏం కావాలండి మనకే? వారాలు తిరిగితే పని అయిపోవాలి, నెలలు తిరిగితే పని అయిపోవాలి, ఇలా చేస్తే ఏదో అయిపోవాలి, అలా చేస్తే ఏదో అయిపోవాలి. దేవుడు చెప్తున్నాడు సాతాను ఊరొడ్డుతూ ఉంటుంది, జాగ్రత్త. నువ్వు ఎక్కడున్నావు, ఎలాంటి చోట ఉన్నావు, సాతాను నిన్ను పనగొడతానికే రకరకాల ఊర్లు ఒడ్డుతూ ఉంటుంది. నువ్వు జాగ్రత్త. వేటగాని ఊళ్ళో నుంచి నువ్వు తప్పించబడాలంటే ఏముండాలి నీకు? ఇప్పుడు నీ నుదుటిని ఏముండాలి? యేసు నామం ఏముండాలి? మీ ఇంట్లో ఏముండాలి? నీ నోట్లో ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలి? నువ్వు నిత్యము ధ్యానం చేసినప్పుడు ఏముండాలి? అంధకార దురాత్మ శక్తులు బంధించబడాలంటే ఏముండాలంటే దేవుడు చెప్తున్నాడు అన్ని నామముల కన్నా గొప్ప నామము, పై నామము యేసు నామము. ఆ నామములో నీకేమిస్తాడంటే దేవుడు ఆరోగ్యాన్ని, వేటగాని ఉరిలో పడకుండా దేవుడు నిన్ను కాపాడు. అది వదిలిపెట్టేసి లోక సంబంధమైనవి నువ్వెన్ని తడువుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని రకాల భక్తులు చేసినా, అందుకని చెప్పాడు ఇందాడ భక్తి అంటే ఏంటి? మలినాన్ని అంటించుకోకుండా ఉండటమే భక్తి. లోక పాపాన్ని నువ్వు అంటించుకోకుండా ఉండటమే భక్తి. వాళ్ళు ఎవరో సోదుకోవులు చెప్పుకుంటున్నారు, ముసలమ్మ చోట్ల నువ్వు కూడా చెప్పుకుని వాళ్ళతో పాటు అది అన్న తక్కువది అనుకుంటున్నావా అన్నావు అనుకో, ఏమనుకుంటుంది? అంటుకుంటుందండి, అంటుకోదా? వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయిందంట, వీళ్ళ అమ్మాయి వెళ్ళిపోయిందంట, వాళ్ళ అబ్బాయి ఇలా వెళ్ళిపోయాడంట, ఆడక్కడ తాగి పడిపోయాడంట, ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నాం అనుకోండి, ఏమనుకుంటే మనకే మలినం మనకే అంటుకుంటూ ఉంటుంది. అనవసరమైన విషయాల్లో మనం తలదూర్చి ఒకవేళ వీళ్ళకే మనం చాలామంది చూస్తూ ఉంటాం, పైకి చాలా బాగా కనపడతారని, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, చాలా బాగా మెలేసేసి, చాలా బాగా అబద్ధాలాడి మెలేసేసి సంతోషపడుతూ ఉంటారు. జాగ్రత్త, నువ్వేం విత్తుతావో అదే నువ్వు కోస్తావు. అందుకని భగవంతుడు చెప్పాడు సమాధానపరచువాడు
ధన్యుడు. వాడు ఏమవుతాడంటండి? సమాధాన పరచబడతాడు. కాబట్టి నీకు మేలు జరగాలి, నీకు ఆశీర్వాదం కావాలి, నీకు దీవెన కావాలంటే నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో పరిశుద్ధమైన జీవితాన్ని, నీతిమంతమైన జీవితాన్ని, లోక సంబంధమైన మాలిన్యాన్ని, అందుకని మనం చేపను చూస్తాం, ఉప్పు నీటిలోనే తిరుగుతుందండి. ఏం చేయదు అది? ఒక్క చుక్క ఉప్పు నీరు కూడా తాగదండి. దాని బ్రతుకు దినాలన్నీ కూడా ఉప్పు నీటిలోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుడు చెప్తున్నాడు, లోకము లోకాశలు అన్నీ గతించిపోతాయి, కానీ ఎవడైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవితాడో వాడు ఆశీర్వదించబడతాడు. కాబట్టి ఈ వేటగాడు ఎవడో సాతానుగాడు, ఈ సాతానుగాడు ఒక ఊరిలో మనం పడకుండా ఉండాలి అంటే ఏం కావాలి మనకే? గొలియాతుని ఎలా జయించాడు? చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు, అయ్యా నేను యెహోవా నామం తీసుకుని నీ మీదకి వస్తున్నాను, బల్లిని తీసుకురావట్లేదు, బాగు తీసుకురావట్లేదు, కత్తి తీసుకురావట్లేదు, ఏమీ తీసుకురావట్లేదు, కానీ యెహోవా నామము పేరట నేను నీ మీదకి వస్తున్నాను. కాబట్టి సాతాన్ని మనం ఎదిరిస్తానికి రెండంచుల గల వాక్యం అనే ఖడ్గం మనకే కావాలి. అది నిన్ను దురాశలోకి తీసుకెళ్ళినప్పుడు వాక్యంతో చూపించాలి, అది నిన్ను మణిల్లోకి తీసుకెళ్తున్నప్పుడు వాక్యంతో నిన్ను చూపించాలి, నిన్ను అది పాపంలో ప్రేరేపిస్తున్నప్పుడు వాక్యంతో దాన్ని నువ్వు జయింపచేసేవాడిగా ఉండాలి. అందుకని కీర్తనల గ్రంథము 119:3 దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉండటం వల్ల నన్ను పాపములో పడకుండా కాపాడు. నువ్వు పాపంలో పడకుండా ఉండాలి, శాపంలో పడకుండా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయములో దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క వాక్యము దివారాత్రులు నువ్వు ధ్యానించేవాడిగా ఉండాలి. కాబట్టి దేవుడు మనందరికీ ఆశానిగ్రహం అనే ఆత్మను దయచేసి పాపాన్ని జయించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే మనస్సును దేవుడు మనకిచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, వేటగాడు ఉన్నాడు, వాడు ఉరొడ్డుతూ ఉంటాడు. సాతానుగాడు ఏమైనా సరే మనల్ని పాపంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన వాక్యం అనే ఖడ్గంతో దాన్ని జయించేవారుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతకాలము ఆయన నామాన్ని విడిచిపెట్టి, అందుకని దేవుడు చెప్తున్నాడు, సాతాన్ని మనం ఎలా గెలవగలం, ఏ విధంగా మనం గెలవగలం అన్నప్పుడు చెప్తున్నాడు, యేసు నామములో తప్ప. యేసు నామములో తప్ప దాన్ని గెలిచే శక్తి మనకు లేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, యేసు నామములో ప్రార్థన చేయండి, నా నామములో మీరు ఏదడిగినా. దేవుడు చెప్తున్నాడు, ఇంకా యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నాలో నువ్వు అంటగట్టబడి ఉండి ఏదడిగినా నేను నీకు ఇస్తాను. కాబట్టి ఒకవేళ ఎంతకాలము మరి దేవుడి దగ్గర ఉంటూ మరి సాతాను ఒక ఊరిలో పడిపోతా ఉన్నావేమో, సంసోన్ లాగా లోకేశలతో కొట్టబడతా ఉన్నావేమో, యాసావులాగా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి కట్టుకుందుమా అని ఈ లోక సంబంధమైన భోగాల కోసము పరుగులెట్టేవాడిగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆ కానులాగా శబ్దమైన దేవుడు ఏదైతే ముట్టుకోవద్దన్నాడో దానిని ముట్టుకుని శాపాన్ని తెచ్చుకునే విధంగా ఒకవేళ నీవు ఉన్నావేమో ఒక్కసారి పరిశోధించుకో. దేవుడు మాట వినని ఆదాము అవ్వ ఏదోని తోటలోంచి గెంటివేయబడ్డారు. బాలాకు ధనము కోసం ఆశపడ్డ బిలాము భ్రష్టుడైపోయాడు. కానీ యవన కాలంలో దేవుడు చెప్తున్నాడు, భక్తి అంటే ఏంటంటే నీ పరిశుద్ధతను కాపాడుకొనుటే భక్తి అంటున్నాడు దేవుడు. సంసోను కాపాడుకోలేకపోయాడు, బిలాము కాపాడుకోలేకపోయాడు, ఆకాను కాపాడుకోలేకపోయాడు, ఆదాము అవ్వ కాపాడుకోలేకపోయాడు. కానీ
పవిత్రుడిగా ఉండాలి. యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపము చేయడానికి పనికిరానని చెప్తున్నాడు యేసు. మరి దేవుడి దగ్గర అలా బతకగలుగుతున్నావా? యేసోపులాగా బతకగలుగుతున్నావా? యేసోపులాగా దేవుడి దగ్గర జీవించగలుగుతున్నావా? తిమోతితో పౌలు చెప్తున్నాడు, నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపో. పాపం నుంచి పారిపోగల శక్తి నీకుందా? దేవుడు చెప్తున్నాడు, ఆశా నిగ్రహము గల వారిగా ఉండాలి. మరి ఆశా నిగ్రహమైన ఆత్మీయ ఫలం నీ దగ్గర ఉందా? అందుకని చెప్తున్నాడు దేవుడు, దురాశ గర్భము ధరించి పాపముడు కనుక పాపముని ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుందని దేవుడు చెప్తున్నాడు. అవ్వమ్మ యొక్క దురాశ, అవ్వమ్మ యొక్క ఆశ, దురాశ మరి భూలోకానికి మరణాన్ని అంటించింది. గొప్ప బలాఢ్యుడైన సంసోను గుడ్డివాడిగా, గొప్ప బలాఢ్యుడైన సంసోను ఒక వెర్రివాడిగా, తిరగలరాయి తిప్పినవాడిగా అయిపోయాడు. దానికి గల కారణం ఆశానిగ్రహం అనే ఆత్మతో. కాబట్టి ఎంతకాలము నువ్వు ఒకవేళ అలా ఉన్నావేమో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నా, దేవుడు నిన్ను దీవిస్తున్నా, ఇచ్చిన దాన్ని బట్టి కాకుండా దురాశతో కొట్టబడతా ఉన్నావేమో, ఇవాళ దేవుడికి ప్రార్థన చేసుకో. అందుకని దావీదు పాపం చేసిందంత 51వ అధ్యాయంలో అంటాడు, అయ్యా స్థిరమైన మనసు నాకు దయచేయండి. అయ్యా నాకు స్థిరమైన మనసును దయచేయి. నీ రక్షణానందాన్ని నాకు దూరం చేయకు, నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయకు నాయనా అని అడుగుతున్నాడు. ఇవాళ దేవుడిని అడుగు నువ్వు, అయ్యా యేసోపు లాంటి భక్తి నాకు దయచేద్దాం. దేవుడు చెప్తున్నాడు, ఈ లోక సంబంధమైన భక్తి, భక్తి అంటే ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధతను కాపాడుకొనుటే భక్తి. దానియేలు అపరిశుద్ధమైన ఆహారం ముట్టుకోకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడని దేవుడు చెప్తుంది. మరి క్రైస్తవుడిగా, మరి దేవుని బిడ్డగా, క్రీస్తు సంఘంలో నడవబడుతున్న వాడిగా నీ భక్తి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. తూలిపోతా ఉన్నావా? పడిపోతా ఉన్నావా? లేకపోతే బాలాకులాగా మరి డబ్బులతో దేవుని కొనాలని ప్రయత్నం చేస్తా ఉన్నావా? అక్కడికిక్కడికి ప్రయాణం చేసేవాడిగా ఉన్నావా? దేవుడు కాదన్న పనిని చేయించే ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తున్నాడు, నా మాట వినేవాడు నీటివారు నాటబడ్డ చెట్టు వలె 12 కాలాలు ఫలిస్తాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఎంతకాలము నీ కుటుంబంలో శాపం ఉండటానికి, ఎంతకాలము ఆశీర్వాదాన్ని నువ్వు చవి చూడలేకపోతాను గల కారణము, ఒకవేళ నీ దురాశ, ఆశానిగ్రహం ఒకవేళ నీలో లేకపోతే ఇవాళ దేవుడిని అడుగు, అయ్యా ఆశానిగ్రహం అనే ఆత్మీయ ఫలాన్ని నాకు దయచేయండి. అయ్యా అబ్రహాములాగా విశ్వాసాన్ని కలిగి ఉండగల శక్తి నాకు దయచేయండి. ఎంతకాలం ఒకవేళ నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావేమో, సౌలు తన సొంత ప్రయత్నాలు చేసి ఓడిపోయాడు. కానీ దావీదు చెప్తున్నాడు, ఇదిగో డాలుతో నేను రావట్లేదు, కత్తితో నేను రావట్లేదు, యెహోవా నామం పేర నేను వస్తున్నాను. గొలియాతు ఈ రోజు నేను చంపుతానని చెప్తున్నాడు. నీ ముందు నిలబడ్డ సాతాను కోటలు దేవుడు కూల్చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఎంతకాలము దేవుడి మీద ఆధారపడకుండా, క్రీస్తు నామం మీద నువ్వు ఆధారపడకుండా, అందుకని పేతురు మహాశయుడు అంటాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, నిన్ను స్వస్థపరిచే నామం నా దగ్గర ఉంది, నజరేయుడైన యేసు నామములో లెగునైనా అని చెప్తున్నాడు. ఎంతకాలం ఆయన నామాన్ని విడిచిపెట్టి
లోకం వైపు చూస్తూ ఉన్నావేమో, లోకం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, లోక ఆశల వైపు ప్రయాణం చేస్తున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, అన్ని నామముల కన్నా గొప్ప నామము, పైనున్న నామము, ఆరోగ్యాన్ని ఇచ్చే నామము. దేవుడు చెప్తున్నాడు, నా నామం పేరు నువ్వు ఏది అడిగినా అది నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎంతకాలము అది విడిచిపెట్టి అటు ఇటు చూస్తూ ఉన్నావేమో, ఆళ్ళొంక ఏళ్ళొంక చూస్తూ ఉన్నావేమో, అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, దేవుడు పాదాలు విడిచిపెడతా ఉన్నావేమో. ఇవాళ అడుగు, అన్నాలాగా దేవుడు పాదాలు పట్టుకునే శక్తి నాకు మంది ఉన్నాడు. అయ్యా మరి ఎంతమంది బిడ్డలు అవుతాయి తండ్రి. మరి ఉదయకాల సమయంలో మరి నీ మాటలు విని ప్రభు నీకు వందనా. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు, ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా ఉన్నాను, చేస్తావా లోపలికి వస్తాను, నీతో పాటు నేను విందు చేస్తానని చెప్తున్నావు ప్రభు నీకు. కాబట్టి నేను ఎంతమంది అవుతానైనా హృదయం అనే తలుపు తెరచినైనా అయ్యా నువ్వు మాలోకి రానైనా, నేటి నుంచినైనా మా పరిశుద్ధతను కాపాడుకునే శక్తిని మాకు ఇవ్వు తండ్రి. నీతిమంతమైన జీవితాన్ని మాకు దయచేయనైనా, యేసప్పులాగా భక్తిగా బ్రతికే జీవితాన్ని మాకు దయచేద్దాం. సాతాను గుళ్ళో పడకుండా మమ్మల్ని కాపాడు నాయనా అని ఎవరైతే అడుగుతున్నారో ప్రభు నువ్వు చెప్తున్నావు, వేటగాని గురిలో నుండి నిన్ను కాపాడుతాను, భయంకరమైన తెగులు నీకు తగలకుండా నేను నిన్ను కాపాడుతానని చెప్తున్నావు ప్రభు నీకు. అట్టి విధంగానైనా వారికి వారి కుటుంబాలకి ప్రభు నీ కంచి వేసినైనా, నేడు దినాంచినైనా ఎలాంటి వేటగాడి గురిలోనైనా, సాతాను కొట్టే ఎలాంటి గురిలోని ప్రభు నీకు నీ పిల్లలు పడుకున్నట్లు ఆయన వాక్యం అనే రెండంచులుగా ఖడ్గంతో ప్రభు నీకు దాన్ని ఎదిరించేవారుగా, దాన్ని జయించేవారుగా నువ్వు చెప్తున్నావు, ఇదిగో నేను జయించి వచ్చానని ప్రభు నీకు. అట్టి విధంగా నీ పిల్లలు సాతాన్ని జయించే శక్తిని పొందుతున్నాడు. నీ నామాన్ని వారికి అభిషేకించి తండ్రి, నేడు దినాంచి తండ్రి నీ నామములు వారు ప్రార్థిస్తుండగా తండ్రి, ఇదిగో ప్రార్థనను ఆలకించేవాడని చెప్పావు దేవానికి, సమాధానం ఇచ్చేవాడని చెప్పావు. అట్టి విధంగా నేడు దినాన్నించి దేవానికి వారి ప్రార్థనలకు సమాధానం ఇచ్చి వారిని, వారి కుటుంబాలని, వారికి ఇచ్చిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించు. యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్.